జై శ్రీమన్నారాయణ. ఈ నలకూబరుడు మణిగ్రీవుడు వీళ్ళిద్దరికి శాప విమోచనం అయింది. నారద మహర్షి అనుగ్రహంతో మాకు నీ దర్శనమైంది పరమాత్మ, నిన్ను ఒకటే కోరుతున్నామని శ్రీకృష్ణ భగవాను వాళ్ళు స్తుతించి నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్నీరేజ పత్రేక్షణ. ఓ తామర రేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణ తండ్రి, నీ పద్యాలు అంటే నీ పద్యావళు లాలకించు చెవులను, నీ గురించి చెప్పే మాటలు ఉన్న చెవులు కావాలి మాకు, నిన్ను గురించి చెప్పే వాక్యాలే మాకు కావాలి, నీ పేరుతో నీకే పూజ చేసే హస్తాలే కావాలి, నేను చూసే చూపులే కావాలి, నీ పాదంబులపై తలలు వంచి నమస్కరించేటువంటి ఆ మనస్సు ఆ బుద్ధి మాకు కావాలి, ఎప్పుడు నీ సేవపై మా చిత్తం ఉంచాలి, ఇటువంటి బుద్ధిని మాకు ఇవ్వు స్వామి. తామరరేకుల వంటి కన్నులు కల ఓ శ్రీకృష్ణ నీరేజ పత్రేక్షణ అని చెప్పారు. చెప్తే స్వామి కూడా వాళ్ళని దీవించి, సరే మీరు అడిగారు కదా, మీకు ఈ బుద్ధినే ఇస్తాను అంటే, నారద మహర్షి దయ వల్ల మిమ్మల్ని చూడగలిగాం స్వామి, మాకెప్పుడు అహంకారం రాకూడదు అంటే తథాస్తు, అటువంటి బుద్ధే కలుగుతుంది, మీకు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకాన్ని మీరు చేరుకోండి అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతోంది, వాళ్ళు వెళ్ళిపోయారు. యశోదానందులు అక్కడ ఉన్న గోపాలుడు ఈ చెట్ల పడిపోయిన శబ్దాన్ని విన్నారు. పెళపెళ పెళపెళ పెద్ద శబ్దం వచ్చింది కదా, ఏమో ఏంటి చెట్లు ఎక్కడి నుంచి పడిపోయాయి, పిడుగుబడదు గాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు వట్టి పడద్రోయ చాలెడు తరువులేల కూలే ధరణి మీద. రెండు పెద్ద మధ్య చెట్లు పడిపోయాయి, పైనుండి పిడుగు కూడా పడలేదు. పోనీ పెను గాలి ఏమన్నా వచ్చిందా, పెద్ద గాలి అంటే గాలి రాలేదు, తుఫాను గాలి వస్తే కూడా అంత చెట్లు పడవు, అటువంటి పెద్ద చెట్లు అవి. ఎవరిని గండ్రగొడ్డలతో నరికారంటే అది లేదు, ఎవరు నరికినట్టు ఆనవాళ్ళు కనిపించలేదు. కానీ పిల్లవాడు రోలు లాక్కుంటూ వచ్చాడని అంటున్నారు మధ్యలోంచి. ఈ పిల్లవాడు మధ్య చెట్లను ఎలా తోయగలడు, ఈ భూమి మీద ఎట్లా పడ్డాయని అక్కడ వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. చెట్లు పడిపోవటం కృష్ణుడితో ఆడుకుంటున్న చిన్న పిల్లలు చూశారట. ఆ రోజు ఆడుకునే పిల్లలు అక్కడే ఉన్నారు, వాళ్ళు చూశారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారు, ఈ పిల్లలు, ఈ చిన్ని కృష్ణుడే మీ పిల్లవాడే ఈ రోలు ఈడ్చుకుంటూ ఆ చెట్ల మధ్యలో నుంచి వచ్చాడు. అట్లా వచ్చినప్పుడు 2 చెట్లు భూమిపై పడిపోయాయి. ఆ చెట్లలోంచి ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ చిన్న పిల్లవాడిని, మీ అబ్బాయిని స్తోత్రం చేశారు. తర్వాత వాళ్ళేమో పై లోకాలకు వెళ్ళిపోయారు. ఇది మేము చూసామని చెప్పారు. పెద్దవాళ్ళు ఏం చేశారు, వీళ్ళ మాటలను కొట్టువేడేశారు. ఎప్పుడు ఇంతే, ఈ పిల్లల మాటను విశ్వసించారు. పిల్లల మాటల్ని, పండితుని మాటను లోకం నమ్మినట్టుగా పిల్లవాళ్ళ మాటను విశ్వసించారు. నమ్మితే మహాభక్తులు అయిపోతారు కదా. ఇంకా వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు, పాడున్ మందుని భంగి గోపవనితల్ పాణిధ్వనుల్ సేయగా నాడున్ జంత్రము కైవడిన్ పరవశుండై హస్తంబులం ద్రిప్పుచున్ చూడన్నేరని వాని భంగి జనులం జూచున్నగున్ బాలురంగూడుం బెద్దల బంపు సేజను డాగున్ మట్టి జిట్టాడుచున్. ఇంకా ఏమీ తెలియని పిల్లవాడి వలె కృష్ణుడు ప్రవర్తిస్తూ ఉన్నట్టు. ఎట్లా ఉన్నట్ట, గోపవనితలందరూ చుట్టూ చేరి పాటలు పాడుతూ తాళం వేస్తుంటే తన గజ్జెలు మోగేట్టుగా కాళ్ళ గజ్జెలు కాళ్ళు చేతులు తిప్పుతూ గెంతులు వేస్తూ ఉన్నాడు. ఇంత అమాయకత్వంతో ఉన్న పిల్లవాడిని చూసి దైవశక్తులు ఉన్నాయని ఎవరు అనుకుంటారు? ఎవరైనా దగ్గరకు వస్తే పిల్లలు కొత్త వాళ్ళని చూస్తే ఎట్లా భయపడతారో ఆ విధంగా చూసేవాట. తర్వాత పిల్లలతో కలిసిపోయి ఆడుకునేవాడు. పెద్దలు ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తే వెంటనే చేసేవాడు. అందువల్ల ఇతడిని దైవాన్ని ఎవరు భావించడానికి అవకాశం లేదు. ఇతడే మధ్య చెట్లను తోచాడు నందవ్రజం ఎట్లా అనుకుంటుంది. ఈ విధంగా కృష్ణుడు నందవ్రజంలో వారిని మభ్యపెడుతూ ఉన్నాడు. ఇలా మభ్యపెడుతున్న కృష్ణుని మనం దర్శనం చేసినాడు, మనలను ఆవహించి ఉన్న మాయ తొలగిపోతుంది. గర్భిణి అయిన స్త్రీ దశమస్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కొడుకు పుడతాడు. ఎక్కడో కూర్చుని మట్టి తీసుకొని నోట్లో పోసుకుంటూ ఉంటాడు. పెద్దవాళ్ళు చూసి ఇదేమైనా పని అని ప్రశ్నిస్తే వెళ్ళిపోయేవాడు. తల్లిని మైపరిపించే చేసేవాడు. ఒకరోజు ఏం జరిగిందిట, ఒకసారి అన్నం పెడుతూ ఉంటే తినడానికి మొరాయించాడు.
అప్పుడు యశోద అతన్ని మంచి మాటలతోటి మభ్యపెడదాం, నాన్న నువ్వు చక్కగా అన్నం పెరుగు తింటే ఉంగరాల జుట్టు వస్తుంది చక్కగా. అప్పుడు దాని మీదకి నాన్నగారికి పెట్టి చెప్పి కిరీటం చేయిస్తాను నీకు. నీకు మంచి మంచి ఉంగరాల జుట్టు వస్తుంది బాగా పెరుగన్నం తింటే. నీకేమో నాన్నగారితో చెప్తాను, నేను మంచి కిరీటం చేయిస్తాను. అప్పుడు కిరీటం పెట్టుకుంది కానీ నెమలిక పెట్టుకొని ఆడుకుంటుంటే అందరు పిల్లలు వచ్చి నీ జుట్టు చూసి ఎంత బాగుందని మెచ్చుకుంటారు, చక్కగా బువ్వ తినేయి అనేదిట. అప్పుడు అమ్మ చెప్పగానే కృష్ణుడు 2 ముద్దలు తినేసి, అమ్మ ఏది నా జుట్టు ఇంకా పెరగలేదని బయటకు తీసి జుట్టు చూపించేవాట. యశోద పక్కున్నవి ఇప్పుడే పువ్వు తింటే అప్పుడే పెరిగిపోతుందా అనేది చూడండి అనంత అమాయకంగా యశోదను మాయబుచ్చుతూ ఉన్నారు. సెలగోల పట్టుకుని జల కలశములో నీడ చూసి కలశయుతుండై సెలగోల బాపడొకడిదే తల చిన్నను గొట్టవనుచు తల్లికి చెప్పెన్. సెలగోల బాపడిదే తల చిన్నను గొట్టననుచు తల్లికి చెప్పెన్. సెలగోలని పూర్వం ఇళ్లలో ఉండేవిట. అప్పుడేంటి మనం ఉపయోగించే స్నానం తొట్టెలు లాంటివి అనమాట. ఇది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేయించుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద హోటల్స్లో ఉంటాయి కదా స్నానం చేయటానికి, వాటికి రింగులు కూడా ఉంటాయి. గోరువెచ్చని నీటితో నింపేవాళ్ళు, దానిలో పిల్లలు దిగి స్నానం చేసి ఆడుకుంటారు. మునిగిపోవటం ఉండదు అనమాట, అంత లోతు ఉండవు. కాబట్టి పిల్లలు పడిపోయినా 2 అంచులు పట్టుకొని లేవగలుగుతారు, వాళ్ళకి ప్రమాదం ఉండదు. ఒక రోజున కృష్ణుడు ఏం చేశాడు, చిన్న కర్ర పట్టుకొని బాత్ టబ్ అంటాం కదా మనం, ఆ బాత్ టబ్ అనమాట, ఈ సెలగోల్లో ఉన్న నీళ్ళల్లోకి చూశాట. ఆ నీళ్ళల్లో కృష్ణుడి నీడే కనిపించింది, తన నీడే ఇంకో పిల్లాడు కర్ర పట్టుకొని ఉన్నట్టుగా కనిపించింది. నీళ్లలో పిల్లవాడు తను కొట్టడానికి వస్తున్నాడని వెనక్కి దిగి వెళ్ళిపోయాట. మళ్ళీ వెళ్ళి చూస్తాడు, ఈయన ఎట్లా చూస్తే ఆయన అలాగే చూస్తున్నాడు, మన నీడే కదా, మన నీడ మనకు కనిపిస్తుంది. తను కొట్టాలని ఎవరో సెలగోల్లో దాక్కున్నాడని అమ్మకి చెప్పాట. యశోద ఎక్కడున్నాడో చూపించంటే వస్తే ఇదిగో చూడని ఆ నీళ్ళల్లో చూపించాడు సెలగోల్లో, ఆ బాత్ టబ్లోకి. అప్పుడు యశోద, నాన్న పిచ్చి నాన్న నువ్వు, అది నీ ప్రతిబింబం రా, నువ్వు అక్కడ కనిపిస్తున్నావు, ఎవరికి దాక్కొని లేరు అక్కడ అని ఎత్తుకొని గట్టిగా గౌరవించుకొని కృష్ణుని బుగ్గ మీద ముద్దులు పెట్టేసింది. అయ్యో నేనేనా అన్నట్ట తెలియని వాడిలా. యశోద ఏమో తన కొడుకు ఎంత అమాయకుడో అనుకుంది. ఒకరోజు గోపాలందరూ కలిసి నందవ్రజంలో జరుగుతున్న ఈ విపరీతాలన్నీ సంఘటనలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ నందవ్రజంలో కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎంతోమంది రాక్షసులు ఎన్నో రూపాలతో వస్తున్నారు, ఈ పిల్లవాడి మీద పడుతూ ఉన్నారు, ఇతన్ని సంహరిద్దాం అనుకుంటున్నారు. కేవలం భగవంతుడి దయ వలనే ఈ కృష్ణుడు రక్షింపబడుతూ ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడే ఇక్కడ పిల్లాడిని రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేద్దాము. ఇక్కడికి దగ్గరలో బృందావనం అనే ప్రదేశం ఒకటి ఉంది. ఆ బృందావనంలో సమృద్ధిగా నీరు దొరుకుతుంది, సమృద్ధిగా పెరిగిన పచ్చి గడ్డి దొరుకుతుంది. మన పశువులకి కావాల్సినంత గడ్డి మేస్తాయి, పశువులన్నీ కూడా చాలా గడ్డి ఉంది కాబట్టి అక్కడ ఆనందంగా గడ్డి మేస్తాయి. మనం అందరం కూడా భద్రంగా ఉండవచ్చు. నీళ్లు కావాలి, ఎక్కడికి వెళ్ళి నివాసం ఉండాలంటే నీళ్లు ఉండాలి, పంటలు పండే స్థలం కూడా ఉండాలి, ఆవులకి వాటికి మేయటానికి గడ్డి కావాలి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ సమృద్ధిగా ఆ బృందావనం దగ్గర. అందుకని గోపాలంతా కలిసి నందరాజుతోటి చర్చలు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ గోపాలకులలో ఈ పెద్దవాడు ఉపనందుడు అనే ఆయన అన్నాడు, మిగిలిన వాళ్ళంతా కూడా ఈ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విన్నారు, గోపకులు చెప్పిన మాట ఈ పెద్ద ఆయన మాట కూడా విన్నారు. కాబట్టి వీళ్ళందరికీ బాగుపడ్డారు అన్నమాట. పెద్దల మాట చెప్పడం వినటం తెలుసు కాబట్టి వీళ్ళు కూడా బాగుపడ్డారని చెబుతూ ఉన్నారు. ఈ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో బృందావనం ఒకటి. ఈ భగవంతునితో సంబంధం కలిగిన ఈ మహర్షులు అంతా వచ్చి బృందావనంలో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటారు. బృందావనంలో మట్టిని తీసి కొంచెం నోట్లో వేసుకున్నాడు గొప్ప అదృష్టవంతులు అని చెప్తూ ఉన్నారు. గంగా నది, బృందావనం, వెంకటాచలం, శ్రీశైలం మున్నగునవి భరతఖండంలో పుట్టినవాడు స్వతహాగా పొందిన గొప్ప ఐశ్వర్యములు. ఎక్కడ ధ్యానం కుదరకపోయినా మనకు శ్రీశైలంలో ధ్యానం కుదురుతుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఉత్తరాక్షణాలు ఇక అట్లా ఆలోచించుకోగానే ఈ నందవ్రజనంలో గోపాలకులందరూ సమస్త గోపి జనం ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి బృందావనానికి బయలుదేరారు. ఆడవాళ్ళందరినీ బళ్ళు ఎక్కిచ్చేశారు, ఈ బళ్ళు కట్టారు, ఎడ్ల బండ్లు, ఆవులు, ఎద్దులు, దూడలు నడుస్తున్నాయి. గోపాబాలులందరూ చేతుల్లో ధనస్సులు, అంబులు పట్టుకున్నారు. నందునితో సహా ఇంతమంది కలిసి బృందావనం వైపు వెళ్ళి ఆ చివరికి ఆ బృందావనాన్ని చేరుకున్నారు. ఈ బళ్ళన్నిటినీ అర్ధచంద్రాకారంగా నిలబెట్టేవాళ్ళుట. మధ్యలో వాళ్ళందరూ తాత్కాలికంగా విడిది చేశారు. అందరూ కలిసి తినేవారు,
అందరి కలిసి నిద్రించేవారు. ఇప్పుడు మొత్తం నంద వ్రజం అంతా కూడా ఆవులతో, దూడలతో, బండ్లతో, శ్రీకృష్ణ బలరాములతో కలిసి ఉన్నది. శ్రీమన్నారాయణుడితో, శేషుడితో కలిసి ఉన్నది. కలిసి తింటోంది, కలిసి పడుకుంటోంది. ఈ పిల్లలందరూ ఏం చేసేవాళ్ళు? నిద్ర లేవంగానే వేణువులూదుచు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతుకమున గురు కంబళాదుల గో వృషభంబులన్ బన్ని పర వృషభములని ప్రతిభటింతు రల్లులు దట్టించి యంగ్రుల గజ్జలు మెరయ దన్నుదురోలి ముమ్మరముగా బన్నిదంబుల వైచి ఫల మంజరల గూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప వన్య జంతు జయంబుల వాని వాని పదురు పదురుచు వంచించి పట్టబోదు రంబుజాకరముల జల్లులాడజనుదు రాకుమారులు బాల్య విహారులగుచు. ఈ పిల్లలందరూ లేచి లేవగానే బృందావనంలో ఆవులని, దూడలని, ఎద్దులను తీసుకొని బయలుదేరేవాళ్ళట. చుట్టూ ఉన్న గోపకుమారులను తీసుకొని బృందావనంలోకి వెళ్ళేవారు. బృందావనంలో పల్లేరుకాయలు ఎక్కువ, అందుకని తలా ఒక వేణువు బొడ్డులో పెట్టుకొని చెట్టు కింద కూర్చొని వేణువులు వాయించేవాళ్ళుట. కృష్ణుడు వేణువుని అందరికంటే బాగా వాయించేవాడు. ఆయన అధరామృతంతో తడిసిన వేణువును మిగిలిన గోపబాలు తీసుకొని తమ నోట్లో పెట్టుకొని వాయించేవారు. ఇటువంటి అదృష్టం లక్ష్మీదేవికి దక్కిందో లేదో. కృష్ణుడు ఆలింగన సౌఖ్యమును, ఆయన కర స్పర్శను, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసను తగులుచుండగా, జగదాచార్యుడైన ఆయన వేణువు నేర్పుతూ ఉండగా ఈ పిల్లలు వేణువు ఎలా ఊదాలో నేర్చుకుంటుంటే చూసి మా జన్మలు ఎందుకురా, ఎప్పుడైనా ఇలా పరమాత్మ సన్నిధానములో కూర్చున్నామా, ఏమి అదృష్టమురా ఈ గోపాల బాలులకు అని దేవతలంతా తనలో పట్టుకునేవాళ్ళుట. ఈ వీళ్ళ అదృష్టం చూసి, గోపాల బాలుల అదృష్టం చూసి దేవతలంతా కూడా మాకు లేదు కదా ఈ అదృష్టం అని వాళ్ళు విచారిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద కంబళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు. వాటితో వృషభ రూపాలు అంటే ఎద్దుల రూపాలను తయారు చేసేవాళ్ళు. వాటిని కాళ్ళతో తన్నుతూ ఆడేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద కంబళ్ళు తెచ్చి వాటితో ఎద్దుల రూపాలు తయారు చేసి వాటిని కాళ్ళతో తన్నుతూ ఆడుతూ ఉండేవాళ్ళు. అట్లా తన్నేటప్పుడు కృష్ణుని కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతుండేవి. ఈయన నవ్వుతుంటే మిగిలే పిల్లలు వచ్చి తన్నేసి ఈయన మీద పడిపోతూ ఉండేవాళ్ళు.